ఫ్రెండ్ పొండాటి ఏంటి లవ్వా? అబ్బే అలాంటిది లేదు మేడం. అయినా ఆడవాళ్ల జోలికి వెళ్లొద్దు నందు. జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ కూడా ఇది అవసరం అంటావా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. దివురంపోల సీతాదేవి అగ్ని పరీక్ష చేయబడ్డ చోటు. ఇక్కడి జనం కూడా దివురంపోలని ఒక పవిత్రమైన చోటుగా చూస్తారు. తప్పు చేయలేదని నమ్మిన వాళ్లు ఇక్కడికొచ్చి ప్రమాణాలు చేసి వెళ్తారు. అది అగ్ని ప్రవేశం తప్పు కదా మేడం. రాముడు దూరమైన క్షణం నుంచి ఎప్పుడు నా భర్తని కలుస్తానా అని సీతమ్మ వారు కన్నీరు మున్నీరయింది. కానీ ఉత్తమ పురుషుడైన రాముడు సీతమ్మని అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాడు. నీ చేతిలో ఏంటి? సీతారాముల విగ్రహాలు. రాముడు కూడా ఉన్నాడా? అవును. తప్పు చేసిన రాముణ్ణెందుకు ఆరాధిస్తున్నావు? సీతమ్మ వారి విగ్రహం ఒక్కటే పెట్టుకోవచ్చుగా. ఇతిహాసం తెలుసుకోవాలన్న కుతూహలం ఉండొచ్చు, కానీ అర్థం చేసుకునే మనసు ఉండాలి. రాముడు మనసులో ఎంత బాధని నింపుకొని సీతమ్మ వారితో ఆ మాట అన్నాడో తెలుసా? సీత పవిత్రమైందని, పుణ్యమూర్తని రాముడికి తెలుసు. అగ్ని ప్రవేశం వల్ల ఆ విషయం ప్రపంచానికి మొత్తం చాటి చెప్పాలని అలా చేశాడు. ఎందుకంటే రాజుగా శత్రువుని గెలిచి భార్యని కాపాడుకున్నాడు. కాని సంవత్సరం పాటు లంకలో ఉన్న సీతని లోకం అనుమానిస్తుందేమో అన్న భయంతో ఆ అనుమానం పోగొట్టాలని మనసు చంపుకొని అగ్ని ప్రవేశం చేయించాడు. ఆ తర్వాత అగ్నిదేవుడు సీతని పవిత్రంగా రాముడికి అప్పగించాడు. అప్పుడు సీతని బాధపెట్టినందుకు కంటతడి పెట్టాడు. మేడం, తనేదో తెలియక అడిగింది. రాముడికి నమ్మిన బంటైన లక్ష్మణుడు కూడా ఆ సమయంలో రాముడి మీద కోపం చూపించాడు. ఇంక తనంత అగ్ని ప్రవేశం జరుగుతున్నప్పుడు అందరూ ఎంత విలవిలలాడిపోయారో ఈ పెయింటింగ్ చూస్తే తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి ఇక్కడ లీగల్ అథారిటీస్ కూడా దివురంపోలని చట్టబద్ధం చేశాయి. సీతమ్మవారి పవిత్రతని చాటి చెప్పిన ఈ స్థలంలో ఒక బోధి వృక్షాన్ని గుర్తుగా నాటారు. అప్పటినుంచి ఇది ప్రసిద్ధమైంది. మీకు ఆడవాళ్ళంటే పడదు కదా, మరెందుకు మొక్కుతున్నారు? రామాయణం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలైంది. అప్పుడున్న సీతలు ఇప్పుడు లేరు. మీరు ఎస్కేప్ అవుతున్నారు మేడం. చూడు, తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకో, అనవసరమైన విషయాల గురించి కాదు. ఎక్కువ చేస్తే ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియా వెళ్లాల్సి వస్తుంది. மேடம், மீட்டிங் டைம் ஆச்சு. எல்லாரும் வந்துட்டாங்களா? உங்களுக்காக வெயிட்டிங் மேடம். நீங்க போங்க, நான் வரேன். ఈ ఏరియా అంతా చూసిరండి, తర్వాత రూమ్కు వెళ్ళండి. ఓకే మ్యామ్. ఆవిడ పర్సనల్ విషయాలు నీకెందుకు? నా విషయాలు నీకెందుకు మరి? నేత్ర నేత్ర, ముక్కు మీదే ఉంటుంది కోపం.
ఎక్స్క్యూజ్ మీ. టెల్ మీ సార్. 305 సార్. థ్యాంక్ యూ. మ్యాప్ ఎక్కడ పెట్టుంటుంది? తనతో పాటే తీసుకెళ్ళిందా? ఈ అమ్మాయి చాలా తెలివైంది. 2 సార్లు నా ప్లాన్ని దెబ్బకొట్టింది. సత్యకి తనకి ఏ రిలేషన్ లేనట్టు యాక్ట్ చేస్తుంది. సత్య విషయంలో జరిగిన పొరపాటు ఈ అమ్మాయి విషయంలో జరగడానికి వీల్లేదు. నాకు నచ్చవర్ ఛాన్స్ ఈ అమ్మాయే. కాబట్టి టైం చూసి నాకు కావాల్సింది రాబట్టుకోవాలి. అంటే తన్ని సీక్రెట్గా ఫాలో అవ్వాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఇటు. నాకు తెలుసు, నీ పని నువ్వు చూసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై ఏసీ. ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. బాయ్. నేత్ర కిందే ఉంది కదా, మరి డోర్ తెరిచి ఉందేంటి? దిస్ పర్సన్, హీ వోంట్ రియాక్ట్ ఆన్ టైం. నేత్ర కిందే ఉంది, రూమ్ ఓపెన్ చేసింది, పైగా నీట్ గా ఉంది. తనే లాక్ వేయకుండా వెళ్ళిపోయిందా? ఏయ్, నా రూమ్ నువ్వెలా ఓపెన్ చేసావు? ఎందుకు వచ్చావు? నో 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 నో, నేను కాదు. నోర్ బోయ్, నువ్వు కాక ఇంకెవరు చేస్తారు ఇలాంటి పని? అయ్యో నేత్ర, నా మాట విను. నేను నా రూమ్కి వెళ్తుంటే నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం గమనించి నువ్వు కిందనే ఉన్నావు కదా, మరి డోర్ ఎవరు ఓపెన్ చేసి ఉంటారా అన్న డౌట్తో ఇక్కడికి వచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు? స్టోరీలు బాగా అల్లుతావు, అప్పటికప్పుడు మాటలు భలే ఫ్రేమ్ చేస్తావు నందు. నీలాంటి వాడు ఉండాల్సింది ఇక్కడి కాదు, జైల్లో. యూఆర్ ఎ థీఫ్. నేత్ర మాట్లాడుకు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది నాకు. నేత్ర ప్లీజ్, పరువు తీకు. షట్ అప్. నీలాంటి వాడికి పరువు కూడా ఉంటుందా? మేనేజర్, మేనేజర్ ప్లీజ్ నా మాట విను. నా మాట ఒక్క క్షణం విను. ఒక్కసారి నీ రూమ్ అంతా చెక్ చేసుకో. నీ వస్తువులన్నీ సరిగ్గా ఉంటే నేను దొంగని కాదు. ఏ ఒక్కటి మిస్ అయినా ఆ తీసిన విధవ ఎవడైనా సరే నేనే అని ఒప్పుకుంటాను. సరేనా? ఒక్కసారి ప్లీజ్. ఇప్పుడు ఓకేనా? ప్రామిస్ నేత్ర, నేను కాదు ఈ రూమ్ డోర్ ఓపెన్ చేసింది, అర్థం చేసుకో. నా వస్తువులేవి మిస్ కాలేదు కాబట్టి కామ్ గా ఉంటున్నాను, లేకపోతే. తెలుసమ్మా, నువ్వు వీరనారివి, ఏమైనా చేస్తావు. ఒరే, నువ్వు కుదురుగా ఉండవు కదరా ఎతవా. ఆఖరికి దొంగ అనిపించుకున్నావు కదరా. నీకు అవసరమా?
బ్యూటిఫుల్ వ్యూ. హలో, మనం ఇక్కడికొచ్చింది టెంపుల్ గురించి తెలుసుకోవడానికి. ప్రకృతి అందాలు చూడాలనుకుంటే ఏ కొండెక్కినా సరిపోతుంది. బై ద వే, రాముడు సీతని అశోక వాటికకి తీసుకెళ్తూ ఈ నేచర్ బ్యూటీ గురించి గొప్పగా వర్ణించి చెప్పాడట. வாங்க மேடம் வாங்க. வணக்கம். வணக்கம். கொஞ்சம் ஒர்க் டென்ஷன்ல இருந்ததால வர முடியல. அதெல்லாம் பகவானுக்கு தெரியுமே. మేడం, మీరు టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? అవును, నా బాధైనా సంతోషమైనా అన్నీ ఈ దేవుడితోనే పంచుకుంటాను. 5 నిమిషాలు ఈ విగ్రహాన్ని చూస్తూ నిలబడితే చాలు, నా ఆవేదన మొత్తం దూరమవుతుంది. దేన్నైనా ఎదుర్కోగలనన్న ధైర్యం వస్తుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి మేడం? సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన ఆంజనేయుడు ఈ కొండ మీద కాలు మోపాడట. ఆ పవనసుతుడి పాదం తాకి ఈ నేల పునీతమైంది కాబట్టి ఈ ప్లేస్ని పవిత్రంగా భావించి గుడి కట్టారు. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఇంత ఎత్తైన విగ్రహం గర్భగుడిలో ఉండడం చాలా అరుదు. ఇక్కడకొచ్చే భక్తులకి ఒక నమ్మకం కూడా ఉంది. సీతారాముల్ని కలపాలన్న పవిత్ర కార్యంతో హనుమంతుడు ఈ నేల మీద అడుగుపెట్టాడు. కాబట్టి ఎప్పటికీ కలిసుండాలని కోరుకునేవాళ్లు తమకి నచ్చిన వాళ్ల పేర్లని తమలపాకులో రాసి హుండీలో వేస్తారు. హలో, కలిసి ఉండేవాళ్ళంటే జీవితం పంచుకునేవాళ్ళని. నీ జీవితంలో పరిచయం ఉన్న అందరి పేర్లు రాయడం కాదు. నేను రాస్తుంది కూడా నా జీవితంలో సంతోషాల్ని బాధల్ని పంచుకున్న వాళ్ల పేర్లే. నేనెప్పటికీ వాళ్లతోనే ఆనందంగా కలిసి ఉండాలి. అంటే పెళ్లి చేసుకోకుండా పుట్టింట్లోనే ఉండిపోతావా? ఏ, నీకు విన్న ప్రాబ్లమా? మరీ అలా అడిగితే ఏం చెప్తాంలే. ఏయ్ నేత్ర, నేత్ర ఆగు. నేత్ర, నేత్ర, నేనెవరి పేరు రాస్తానో తెలుసుకోవాలని లేదా? నేను ఇతరుల విషయాల్లో తలదూర్చను.
నువ్వు గ్రేట్ స్వామి. ఇలాంటి వాళ్ళు ఉంటారనే నువ్వు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయావు. ఏంటి? నేత్ర కమాన్ నేను రాను. వావ్, మొహం మీద కొట్టొద్దు. చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. సారీ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవా? ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా? నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చినట్టున్నారు. నేత్ర ఏదో ఫన్ చేశాను అంతే. సారీ. ఏంటి మొహం మీద నీళ్లు కొట్టడం పని కోసమా? ప్లీజ్ ప్లీజ్ చేయొద్దు. వదులు. ఎక్కడ పెట్టుంటాను? అడగత్తెర కనిపించి చావటం లేదే. ఎక్కడ పెట్టి చచ్చానో ఏమిటో. జానకి, అయ్యయ్యో, దీనికి ఆయాసం ఎక్కువైపోయినట్టుంది. అయ్యయ్యో, ఒరే రాఘవా, నీ పెళ్ళానికి బీపీ ఎక్కువైందిరా. ఒరే చిన్నోడా, పెద్దోడా, త్వరగా రండిరా. జానకి, జానకి. అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏమైంది జానకి? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అన్నయ్య, నువ్వు వెళ్ళి బీపీ టాబ్లెట్ తీసుకురా. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. జానకి, ఏమైంది? అమ్మా, మనసులో దేవుని తలుచుకుంటే చాలు,
ఇలా తులసికోట చుట్టూ ఆయాసం వచ్చేలా తిరగాల్సిన అవసరం లేదు. అలా చెప్పరా దీనికి, ఎన్నిసార్లు మొత్తుకున్నా వినదే. ఏంటత్తయ్య మీరు కూడా, ఆయాసాన్నిచ్చిన దేవుడే బతకమని ఓ జీవితాన్నిచ్చాడు. అది గుర్తుపెట్టుకుని ఇది మర్చిపోతే ఎలా? రాత్రి టాబ్లెట్ వేసుకోలేదా జానకి? వేసుకున్నానండి. వేసుకున్న బీపీ ఎక్కువైందంటే మనం ఒకసారి డాక్టర్ని కలవటం మంచిది. నాన్న చెప్పింది కరెక్ట్, పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం. నువ్వొకడివే తానా అంటే తందానా అంట, నాకేం కాలేదు. ఏం కాకుండానే ఇలా కళ్ళు తేలేసే పరిస్థితి వచ్చిందా? రే చిన్నోడా, అది అలాగే అంటుంది గాని ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. అత్తయ్య ఏంటి మీరు, ఉన్నట్టుండి కొంచెం నీరసం వచ్చింది అంతే, దానికే రాతంతం చేస్తారేంటి? ఎవరెక్కడున్నా ఈ ఉంగరాలు మాత్రం మనం ఒక్కచోటే ఉన్నామన్న భావన కల్పిస్తుంది. అందుకే 2 చేయించాను. ఒకటి నీకు, ఒకటి నాకు. రాత్రి నుండి మనసు అతవలా ఉంది. నేత్ర గుర్తొస్తోందండి. లైఫ్లో ప్రతి ఎక్సైట్మెంట్ని షేర్ చేసుకుంటానని అభికి మాటిచ్చాను. నేను అర్జెంటుగా నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను రా. అది వాళ్ళ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి?